ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లేవియ కాండ గ్రంథము 27వ అధ్యాయము 30వ వచనము. దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. And all the tithe of the land, whether of the seed of the land or of the fruit of the tree, is the Lord's. It is holy unto the Lord. అత్యున్నతుడైన దేవుడు తన ప్రజలు పాటించవలసిన నియమాలను, నిబంధనలను తన దాసుడైన మోషే ద్వారా సెలవిచ్చాడు. ఇవన్నీ పొందుపరిచిన పుస్తకమే లేవియా కాండము. తన ప్రజలను అధికముగా ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిచ్చాడు. కానీ చివరిగా 10వ వంతు అనగా దశమ భాగము తనకు తిరిగి ఇవ్వవలెనని ఖండితముగా వారికి ఆజ్ఞాపించాడు. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. గోవులలో గాని, గొర్రె మేకలలో గాని, కోల క్రింద నడుచునన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. కానీ ఏ చట్టము గాని, ఆజ్ఞ గాని లేని రోజుల్లో దేవుని పట్ల ఉన్న ప్రేమను బట్టి అబ్రహాము తాను సంపాదించిన వాటిలో దశమ భాగము అర్పించాడు. తద్వారా తన సంతానములకు ఆశీర్వాదము పొందుకున్నాడని అబ్రహామును గూర్చి దేవుని గ్రంథంలో మొదటి పుస్తకమైన ఆదికాండంలో వ్రాయబడింది. అంతేకాక దాని మహిమ ఏమిటో అక్కడ బయలుపరచబడింది. అబ్రహాము అతనికి మెల్కీసెదెకు అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఇది అతని కుమారులకు మాదిరి అయింది. ఆయన కుమారుడైన యాకోబు బేతేలులో నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొరక్కుకొన్నాడు. కానీ ఈ దినాలలో అనేక కారణాలు చెబుతూ ఈ ఆజ్ఞను విస్మరిస్తూనే మేము దేవుని బిడ్డలము అని హుందాగా చెప్పుకునే క్రైస్తవులను మనము చూడగలము. దేవుని యొద్ద మనము ఆశీర్వాదముల కొరకు విన్నవిస్తున్నప్పుడు మనము ఇంతకు ముందు పొందిన వాటికి దేవుని ఆజ్ఞ ప్రకారము ఆయనకు ఇవ్వవలసినవి ఇస్తున్నామా లేదా అని స్వయంగా పరిశోధించుకోవాలి. ఏమనగా పరలోక ద్వారాలు తన భక్తుల కొరకు దేవుడు తెరచేది ఎప్పుడంటే వారు తమకు ఇచ్చిన వాటిలో 10వ వంతు దేవునికి ఇస్తున్నప్పుడే. కనుక దశమ భాగము యెహోవా సొమ్ము అని, అది యెహోవాకు ప్రతిష్ఠితములని మనము గుర్తెరిగి ఆ ప్రకారము నడుచుకోవాలని ఆశిస్తూ చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో విని విడిచిపెట్టేవారుగా కాకుండా వారి హృదయగదిలో వాక్యాన్ని భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే బ్రతుకులను ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంచండి దేవా. అవును ప్రభా, మీరు మాకిచ్చిన ప్రతి ఒక్క ఫలములో నుంచి నాయన మేము దశమ భాగము మీకు హృదయపూర్వకముగా మేము చెల్లించి తద్వారా వచ్చే ఆశీర్వాదాలను మేము మా కుటుంబం అంతా పొందుకొనిలాగా మీరే మాకు సహాయం చేయండి. ప్రతి విషయంలోనూ మాకు వెన్నంటే ఉండి మీ మెండైన దీవెనలు మా పైన కుమ్మరించండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకోండి. ప్రార్థన అవస్థకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి ఆశలను మీరే తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.